జై శ్రీరామ్. ఉభయ పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తుతము సింధూర్ గురించి జరుగుతున్న చర్చ వల్ల దేశ ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. అంటే మేలు జరుగుతుందంటే ఏదో ఆసరా పింఛను 2000 వచ్చినట్టు, లేకపోతే ఇంకేదో పథకం కింద 7000 వచ్చినట్టు, 10,000 వచ్చినట్టు అకౌంట్లో లాభం మేలు జరగడం కాదు, లాభం జరగడం కాదు. దేశంలోని అంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన స్వార్థం లేదా భక్తి, ఇవన్నీ ఎవరికి ఎలా ఉందో తెలిసిపోతుంది. స్వార్థము భక్తి అంటే ఏంటంటే కొందరికి నా దేశం బాగుండాలనే స్వార్థం ఉంటుంది, కొందరు నా కులం మతం బాగుండాలనే స్వార్థం ఉంటుంది, లేదా నా మతం బాగుండాలనే స్వార్థం ఉంటుంది, కొందరికి నా ప్రాంతం బాగుండాలనే స్వార్థం ఉంటుంది. ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుంది. అది ఏ పార్టీకి ఎలాంటి విధానం ఉందో ఇప్పుడు తెలుస్తోంది. కొందరికి దేశం అంటే స్వార్థం, దేశం నాకు ముఖ్యం అంటారు, కొందరు నా కులం ముఖ్యం అంటారు, కొందరు నా ప్రాంతం ముఖ్యం అంటారు, కొందరు నా మతం ముఖ్యం అంటారు. కాదుగా నా మతం ఏదైనా కూడా అన్ని మతాలు ముఖ్యమని కొందరు అంటారు, కాదుగా ఆ ఒక్క మతమే బాగుండాలని కొందరు అంటారు. ఏదన్నా వాళ్ళందరి యొక్క స్టైల్ ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క చర్చ లోపల తేటతెల్లమవుతుంది. ఇందులోపల అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అంటే అన్ని ముఖ్యమైన అంశాలే, ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడేది కూడా ముఖ్యమైన అంశం, ప్రతి ఒక్క ఎంపీ మినిస్టర్లు వివిధ పార్టీల నాయకులు మాట్లాడినవి కూడా ముఖ్యమైన అంశాలే. కొన్ని ఒకటికొకటి కలిసిపోయినట్టు కనిపించినా కూడా ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్కు మనం భయపడాలి. ఇప్పుడు భయపడకపోతే మన బతుకు లేదు. ఇది అసలు ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే పాకిస్తాన్ వెనుక చైనా ఉందట, కాబట్టి మనం భయపడాలా. అలాంటి పరిస్థితి ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు ఈ సమావేశాల్లో. పాకిస్తాన్కు చైనా వాడు సపోర్ట్ ఉంటే మనం భయపడన్నా, అమెరికాకే భయపడతలేము. అమెరికాను కూడా వాడిని పెద్దరికాన్ని ఏ రకంగా ఎట్లా తీసేయాలో అట్లా తీసేస్తున్నాం. ఈరోజు 25% టారిఫ్ పెంచితే పెంచుకో. నువ్వు ఒక ప్రపంచంలో ఒక దేశమే లేదు కదా, ప్రపంచం బాగా విశాలంగా ఉన్నది. ఎక్కడి నుంచైనా మార్కెటింగ్ చేసుకుంటాం, ఎక్కడి నుంచైనా మార్కెట్ ఎగుమతి దిగుమతులు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది ప్రపంచ దేశంలో కూడా కామన్. నువ్వు 100% పెంచుకున్నా 200% పెంచుకున్నా నష్టం నీకెంత జరుగుతుందో మాకు కూడా అంత జరుగుతుంది. మేము రూపాయి తక్కువగా వేస్తాం, నువ్వు రూపాయి ఎక్కువ వేస్తావు, నేనెవడు పట్టించుకోవాలా? నీదే కనుక కరెక్ట్ ఉంటే, అమెరికా కనుక కరెక్ట్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడిది, ఈ ఇమిగ్రేషన్స్ అని ఎక్కడి, ఈ వీసాలు H1 వీసాలు అని ఎందుకు వస్తున్నాయి అక్కడికి? తక్కువ లేబర్కు నీకు లేబర్ కావాలి కాబట్టి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. సరే, అవన్నీ తర్వాత అంశాలు, పెద్ద అంశాలు. కాకపోతే ఇక్కడ ఉన్న విషయం ఏంటి అని అంటే పాకిస్తాన్కు మనం భయపడన్నట. ఇదొక విషయం, ఇదొక అంశం. ఇంకొకటి కూడా ఏంటంటే ట్రంప్ ఇన్నిసార్లు చెప్పిండు కాబట్టి ట్రంప్ను ఖండిస్తలేరు కాబట్టి ఇదంతా కూడా నిజమే. ఖండించకపోవడానికి కారణం ఏంటంటే అది నిజం. ట్రంప్ ఫోన్ చేసి మీరు ఆపిరని చెప్పి చెప్పుకోవడానికి ఇండి కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ విపరీతంగా తాహతాపడుతున్నారు. ఎందుకు తాహతాపడుతున్నారంటే సింధూరు ద్వారా మోదీకి ఏదైతే క్రెడిట్ వచ్చిందో అది ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అంటే గతంలో ఉన్న ఏ ప్రభుత్వానికి కూడా ఇది రాలేదు. సరే, కార్గిల్ జరిగినా, ఇంకా అంతకంటే ముందు 1970 వల్ల జరిగినా కూడా దానికి కొంచెం లెంత్ ప్రాసెస్లో చెప్పినా కూడా అమెరికా అధ్యక్షుని కూడా వద్దని బెదిరించింది ఇందిరాగాంధీ. కానీ నువ్వు అమెరికా అధ్యక్షునికి నువ్వు గులాంగిరి అయినావని చెప్పని ఇందిరాగాంధీని హైలైట్ చేస్తూ మోదీని తక్కువ చేయడానికి ఉపయోగిస్తున్న అంశాలే తప్పితే అందులో ఎలాంటి పసలేదు. ఆ టైంలో ఏం జరిగిందో, ఎట్లేం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ ఈ టైంలో ఏం జరుగుతుందో జనమంతా చూస్తున్నారు కదా. ఎవడో ఒకరు రాసిన పుస్తకం లోపల ఇది ఉంది అని చెప్పి అంటున్నారు. కరెక్టే. మరి మన భారతదేశం నుంచి కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం లోపల, బంగ్లాదేశ్ ఇష్యూ లోపల భారతదేశ ప్రభుత్వం కేంద్ర అమెరికాకు ఉత్తరాలు రాసిన వార్తలు కూడా వస్తున్నాయి కదా. అంటే అదైనా ఇదైనా ఇప్పుడు ఏంటంటే మోడీ ఎక్కువ ఫేమ్ కావద్దు, తద్వారా మాకు లైఫ్ లేదు అని చెప్పుకోవటానికి వాడుకుంటున్న పదాలే ట్రంప్ను ముందు పెట్టి, ఆ బొమ్మను ముంగడ పెట్టి ఈ బొమ్మ చేసుట్లా మీరు బంద్ చేసిరు అని చెప్పి చూపెట్టడానికి ఉపయోగపడుతుంది తప్పితే వేరేం లేదు. ఇందులో అత్యంత కీలకమైన రెండు, అంటే ఈ కథ లోపల జనంకి అందరికీ తెలుసు మనం ఏం చేసినాం, ఎట్లా చేసినాం, ఏం చేసినాం. మన దగ్గర ఎన్ని ఎయిర్ బేసులు ఖరాబ్ అయినాయి, వాళ్ళ దగ్గర ఎన్ని బేసులు ఖరాబ్ అయినాయి. ఒకసారి ఏదో నిజ నిర్ధారణ కమిటీ లెక్క ఒకటి పెట్టేస్తే తేలిపోయేది. అది మామూలు అతి చిన్న విషయం అది. కానీ
ఇక్కడ వీళ్ళ యొక్క కపట నాటకాలు జనం తెలుసుకోవాలి అన్న ఆలోచనతోటి కొన్ని రాజకీయ వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పి అంటున్నారు. అంటే దేశం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, యాక్చువల్గా దేశం గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎంత ఆలోచిస్తున్నారు, ఆలోచన కరెక్టేనా, ఇందులో రాజకీయ స్వార్థం ఉందా లేదా అనేది మటుకు దేశవ్యాప్తంగా చాలా మంది తెలుసుకుంటున్న ముచ్చట. ముఖ్యంగా ఇండి కూటమి లోపల శశి థరూర్, మనీష్ తివారీ మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నారు. సుప్రియ సూలే కూడా తెలుసుకుంది అన్న విషయాన్ని మాత్రం చెప్తున్నారు. తర్వాత ఎలా జరుగుతుంది, దీని పరిణామాలు ఎక్కడ దాకా పోతాయి, ఎట్లా వస్తాయి అనేది తర్వాత చూడాలి. ఎందుకంటే కబాబ్ అడ్డి మన దేశంలో కూడా అంతర్గత శత్రువులకి ఏం డోకాలేదు, వాళ్ళందరూ చల్లగా ఉంటారు, మంచి మంచి హోదాలో ఉంటారు. ఇంకా నడుస్తూనే ఉంటాయి, ఈ కథలన్నీ నడుస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, వింటాము, చేస్తాము. చర్యలు మాత్రం మళ్ళా ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. అది మనందరికి తెలిసిన విషయమే. చూద్దాం, ఇంకా ఇంకా ఆలోచిద్దాం. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక స్టెప్, ఒక గడప, ఇంటి వాకి లాంటిది. ఈ వాకిల్ ఎలా ఉందో చూస్తే లోపల గడప ఎలా ఉంది, ఇల్లు ఎట్లా ఉంది అనేది చెప్పొచ్చు. భారతదేశ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు సింధూర్ని చూసి, సింధూర్ లోపల మన స్పందన, ప్రజల యొక్క స్పందన చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి. జై శ్రీరామ్.